హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. నా పేరు లక్ష్మి. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా సేమియా ఫ్రూట్ సలాడ్ రెసిపీ అన్నమాట. ఈ సేమియా ఫ్రూట్ సలాడ్ని ఇలా చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. అంత కమ్మగా ఉంటుంది. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెరీ టేస్టీ సేమియా ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం పాలను మరిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు పొంగు వచ్చేంత వరకు పాలను మరిగించుకోవాలి. ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు సేమియా వేసేసి వేయించుకోవాలి. సేమియా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. సేమియా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి ఫ్రూట్ సలాడ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమియా వేగే లోపల పాలు కూడా పొంగు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెల్లగా కాచిన పాలని వేసేసుకోవాలి. పాలు వేసిన వెంటనే కలుపుకోవాలండి, లేదంటే సేమియా ఉండలుగా వచ్చేస్తాయి. ఇలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. సేమియా ఉడికే లోపల 1 కప్పులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని 1/2 కప్పు పాలు వేసేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చూడండి, ఎక్కడ కస్టర్డ్ పౌడర్ ఉండలు అనేటివి లేకుండా కలిపేసుకోవాలి. ఈ లోపల మనకు సేమియా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసేటప్పుడు ఇంకొకసారి కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే అడుగున ఉండిపోతుందండి. వేసిన వెంటనే కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల పాటు ఉడికించామంటే కన్సిస్టెన్సీ ఇలా కాస్త గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా ఉడికించాక 1/2 కప్పు చక్కెర వేస్తున్నాను. మీ రుచికి తగినట్టుగా మీరు చక్కెరని వేసేసుకోవచ్చు. చక్కెర కరిగేంత వరకు మరో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చక్కెర కరిగిందంటే చూడండి, కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుందన్నమాట. చక్కెర వేశాక ఇలా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసుకొని స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఫ్రూట్ సలాడ్ మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసేసి కలిపేస్తున్నానండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్గా లేనప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి కూడా కలిపేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారే లోపల ఫ్రూట్స్ అన్నిటినీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 రకాల ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి రెడీగా పెట్టేశాను. బాగా స్వీట్గా ఉన్న మామిడి పండును ఇలా పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టేశాను. కొద్దిగా బాగా పండిన అరటి పండుని ఒక అరటి పండును తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టేశాను. దానిమ్మ గింజల్ని కూడా రెడీగా ఒలిచేసి పెట్టాను. గ్రీన్ గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ తీసుకోవచ్చు. గ్రేప్స్ని ఇలా 2గా కట్ చేసి తీసుకోవాలి. ఈ లోపల మనకు మిశ్రమం కూడా బాగా చల్లారిపోయింది. చల్లారిందంటే చూడండి, కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలన్నిటిని వేసేసి కలిపేసుకోవాలి. ఫ్రూట్స్ వేసేసామంటే కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుంది, ఎందుకంటే ఫ్రూట్స్ ముక్కల్లో వాటర్ ఊరి లూజ్ అవుతుందన్నమాట. ఇవే ఫ్రూట్స్ వేయాలని ఏమి లేదండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి కట్ చేసి వేసేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 నుంచి 4 గంటల పాటు పెట్టాలి. నేనైతే 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తున్నానండి. చూడండి, చివరగా ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు వేసేసి కలిపేసుకోవాలి. ఫ్రూట్ సలాడ్లో ఇలా జీడిపప్పు వేసామంటే తింటున్నప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగులుతూ కమ్మగా రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, సమ్మర్ స్పెషల్గా కమ్మనైన సేమియా ఫ్రూట్ సలాడ్ మనకు రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు కూడా సేమియా ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి అందివ్వండి. హ్యాపీగా పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. అంత రుచిగా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. Thanks for watching.